రెడ్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటి నగరం ఎంపీడీఓ తీరు చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు తుంగలో తొక్కి మండల పరిషత్లో ఆయన అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వపరమైన నిర్మాణాలు చేపట్టాలంటే సంబంధిత శాఖల అనుమతి, రూపకల్పనలు తప్పనిసరిగా ఉండాలి. కానీ అలాంటి అనుమతులు ఏమీ లేకుండానే అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి ఏమీ తెలియకుండా ఎంపీడీఓ ఆఫీసులో రకరకాల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిజానికి ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా నిర్మాణాలు జరగాలన్నా, కూల్చివేయాలన్నా పై స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాలి, అనుమతులు పొందాలి. కానీ ఇక్కడ సదరు అధికారి అవేమీ లేకుండానే వ్యవహరించారు. ఆఫీసులో వాస్తు ప్రకారం నిర్మాణాలు జరిపిస్తున్నారట. అది ఆయనకు తగ్గట్టుగా అనుకూలంగా చేయిస్తున్నాడనడం ఇప్పుడు వివాదాస్పదమైంది. వాస్తు దోషం ఉందంటూ అతనికి నచ్చినట్లు మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వ కార్యాలయం పూర్తి అయ్యి కనీసం 10 ఏళ్లు కూడా అవ్వలేదు. ఇంతలోనే మార్పులు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక దీనిపైన ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని విచారణ చేయిస్తామని డిఈ ఆనందరెడ్డి అంటున్నారు. సంబంధించి కొన్ని మరమ్మతులు జరుగుతున్నాయని, కానీ మా ఆఫీస్ నుంచి ఒక 2 lakhs ఎస్టిమేట్ అడిషనల్ రూమ్ కన్స్ట్రక్షన్ వరకే మాకు టెక్నికల్ శాంక్షన్ వచ్చింది. దాని వరకు మంజూరు చేస్తున్నాము. మిగతా అక్కడ ఏం వర్క్ జరుగుతుంది అనేది మాకు ఇంతవరకు ఏం తెలియలేదు. కానీ కొందరు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ పెయింట్స్, బాత్రూమ్ అవి జరుగుతుంది. అది ఏ విధంగా అనేది ఇంకా మేము ఎవరిని మా సంబంధిత అధికారులను మా కింద అసిస్టెంట్ ఇంజనీర్ అడిగి మీకు తెలుసుకొని మీకు సమాచారం ఇవ్వగలవాలి సార్. ఇంతవరకు అగ్రిమెంట్ అంటే అది అడిషనల్ రూమ్ వరకు 2 lakhs వరకు టెక్నికల్ శాంక్షన్ అయ్యింది. ఇంకా మిగతా సంబంధించి ఇంతవరకు మాకు ఎటువంటి అజెండా రాలేదు, ఎటువంటి రెజల్యూషన్ రాలేదు, ఎటువంటి ఎస్టిమేట్ ఇంతవరకు రాలేదు. డిమాలిష్ అనే పదమే లేదు ఇక్కడ. డిమాలిష్ అనే పదమే లేదు, డిమాలిష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అది నేను కనుక్కొని మీకు ఏమైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. నాకు బాత్రూంలో ఎక్కడ కూడా నాకు అది ఐడియా లేదు. కాకపోతే నేను కావాలంటే ఇప్పుడు ఒకసారి ఎంక్వైరీ చేసి తీసుకుంటాను. పెయింటింగ్ సంబంధమే లేదు. అది పెయింటింగ్ వాళ్ళు వేస్తున్నారని తెలియదు, వాళ్ళు అది శాంక్షన్ అయిందనేది కూడా తెలియదు. తెలియకుండా అంటే అది ఇంకా ఏమన్నా వాళ్ళని సొంత నిధులు తెలుసుకుంటున్నారేమో మనకు తెలియదు. ఇంకా దీని అర్థం అంతే, ఇంటర్నల్ మీనింగ్ అది ఎలాంటి ముందస్తు అనుమతులు ఏం కావడం కానీ జరుగుతుంది. రెడ్డిగా ప్రభుత్వ ఆఫీస్లో ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే నిర్మాణాలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, పై అధికారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ప్రభుత్వ కార్యాలయంలో మార్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆ సదరు ఆఫీసర్ ఏం చెప్తున్నారు, దీనికి డీటెయిల్స్ ఇవ్వండి. చిత్తూరు జిల్లా అంటే కార్వేటి నగరం అంటే జీడి నెల్లూరుకు సంబంధించి కార్వేటి నగరంలో ఎంపీడీఓ ఆఫీస్ లో అక్కడ ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నటువంటి చంద్రమౌళి అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ అధికారులకు, పై స్థాయి అధికారులకు ఎవరికి కూడా సమాచారం లేకుండా కేవలం అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి కార్యాలయం అంటే అతి తక్కువ సమయంలోనే దాదాపుగా 7-8 సంవత్సరాల క్రితమే ఆ కార్యాలయాన్ని కూడా నిర్మాణాలు చేయడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే దాని కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కడా కూడా ఎటువంటి అంటే ఒకవేళ ఏదైనా సరే డెమాలిసిస్ చేసే పరిస్థితులు ఉంటే పై స్థాయి అధికారులకి అదేవిధంగా సమాచారం ఇవ్వాలి. ఇంజనీరింగ్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చిన తర్వాత కొటేషన్ వేసిన తర్వాతనే కేవలం మార్పులు చేర్పులు చేయాలి. అలాంటిది కాకుండా కేవలం అతను ఎటువంటి అనుమతులు లేకుండానే కేవలం ఇవాళ పెద్ద ఎత్తున మొత్తం కూడా కార్యాలయం లోపల మొత్తం కూడా గోడలన్నీ కూడా బద్దలు చేయడం, దాని తర్వాత రకరకాలుగా నిర్మాణాలు చేసుకుంటూ కూడా ఛాంబర్లు ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అయితే దీనిపైన పై స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా బీఆర్కే న్యూస్ విచారణ లో భాగంగా పై స్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా కేవలం మాత్రమే అక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. దానికి సంబంధించి 2 లక్షల రూపాయలకు మాత్రమే అనుమతులు మేము ఇవ్వడం జరిగింది, అంతే తప్ప ఈ స్థాయిలో అంటే మొత్తం కార్యాలయాన్ని ధ్వంసం చేసి ప్రత్యేకంగా ఛాంబర్లు ఏర్పాటు చేసుకునే పర్మిషన్లు మేము ఎక్కడ కూడా ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు కూడా అంటే చెప్పడం జరిగింది. డిఈ కూడా మనతో మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా బీఆర్కే న్యూస్ తో కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయితే దాదాపుగా ఇప్పుడు జరుగుతున్న వర్క్ అంతా కూడా దాదాపుగా 10-15 లక్షల రూపాయల వర్క్ అంతా కూడా లోపల నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా ప్రజాధనం వృధా చేసే విధంగా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా
స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఇలాంటి అంటే అక్రమంగా చేస్తున్నటువంటి చంద్రమౌళి పైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే కొత్త కార్యాలయంలో ఈ రకంగా ఉన్నటువంటి గోడలన్నీ బద్దలు కొట్టి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా వాస్తు దోషం. అంటే తను ఈ కార్యాలయానికి అధిపతిగా నిర్వహిస్తున్నాను కాబట్టి ఆ వాస్తు దోషంలో భాగంగానే ఈ రకంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఛాంబర్లు ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.